ఏప్రిల్ మాసంలో మకర రాశి వారు మీకు జరగబోయే 5 ముఖ్యమైన సంఘటనల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నా గురువు గారిని సంప్రదించండి. సత్వర పరిష్కార మార్గాన్ని పొందండి. అయితే వీడియోలోకి వచ్చేద్దాము. మకర రాశి వారికి ఏలిన నాటి శని సాడేసా అంటాం కదండి. 7.5 అంటే 1.5 సంవత్సరాల శని అయిపోబోతూ ఉన్నది. అంటే 30 మార్చి వరకు కూడాను శనీశ్వరుడు 2వ స్థానంలో చివరి ఫేజ్ లో ఉంటాడు. కావున అప్పటి నుంచి కూడాను మీ యొక్క పరిస్థితుల్లో మార్పు రావడం మొదలు అవుతుంది. ఇక ఏలిన నాటి శని ఎప్పుడైతే మీకు ఏప్రిల్ 1వ తేదీ నుండి శని క్లియర్ గా మీన రాశికి మూవ్ అవుతారో మీకు ఏలిన నాటి శని తగ్గిపోతుంది. నథింగ్ టు వరీ. మరి ఏమిటయ్యా అంటే 5 విషయాలు. మొదటిగా, వృత్తిలో ఏ విధంగా ఉంటుంది అంటే మే వరకు కూడాను మీరు కష్టించి పని చేస్తారు. దాంతో పాటుగా స్టెప్ బై స్టెప్ మీరు ఇంప్రూవ్ అవుతూ ఉంటారు. మీ యొక్క రాశ్యాధిపతి శనీశ్వరుడు 2వ స్థానంలో ఉన్నారు. సెల్ఫ్ లెర్నింగ్, సెల్ఫ్ గా కష్టపడి పైకి రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి. మరి ఏదైనా ఉద్యోగం మారుదామా, లేకుంటే మంచి ప్యాకేజీ తీసుకుందామా అని అంటే ఇప్పటికంటే కూడా ది బెస్ట్ ఏమిటయ్యా అంటే మే 15వ తేదీ నుంచి ఎప్పుడైతే శని ఏప్రిల్ 1వ తేదీ నుండి 3వ స్థానానికి వెళ్ళినప్పుడు మీరు క్విట్టింగ్ ఆలోచనలు అధికంగా చేస్తారు. దానికి తోడు గురు యొక్క స్థితి కూడా మారినప్పుడు, గురుడి యొక్క స్థితి ఈ యొక్క మిథున రాశిలోకి వెళ్ళినప్పుడు 6వ స్థానాన్ని చూస్తూ ఉంటారు. అప్పుడు క్విట్ చేంజ్ కనబడడానికి ధైర్యం వస్తుంది. మంచి ప్యాకేజీ కూడా వస్తుంది. ఇటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఉన్న జాబ్ క్విట్ చేసి జాబ్ కోసం సెర్చ్ చేయకుండా కొత్త జాబ్ వచ్చాకే ఉన్న జాబ్ ని క్విట్ చేయండి. అలాగే జన్మ జాతక చక్రం కూడా ఒక్కసారి చెక్ చేసుకోండి. మీ యొక్క జన్మ జాతక రీత్యా ఫలితాలు తెలుసుకోవాలనుకున్నా, ఎటువంటి సమస్యలతో మీరు బాధపడుతున్నా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. 3 రోజుల్లో మీకు పరిష్కార మార్గాన్ని తెలియచేస్తారు.